డైనింగ్ చైర్ తయారు కావడానికి మేము చేసిన పనులు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. డైనింగ్ సీట్ కవర్ ఎలా ఉంటుందో మేము చేసిన పనిని చూడండి. అందరికీ చేరవేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను. ఇక్కడ కనిపించే చెక్క డైనింగ్ కుర్చీలకు సీటుగా వాడుకునే చెక్క. ఇది ఇలా ఉంటుంది. ఇది డొప్పలాగా ఉంటుంది. బ్యాక్ సైడు పైన ఉబ్బుగా ఉండి సైడుకు లోతుగా ఉంటుంది. దీనిపైన 3 ఇంచుల స్పాంజి అంటువేయాలి. అంటువేసే విధానం చూద్దాం. చెక్క పైన 3 ఇంచుల స్పాంజు ఫ్లాట్గా పెట్టిన తర్వాత దీనిని బ్యాక్ సైడ్ కర్వ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసే విధానం చూడండి. సీటు పొడవు వెడల్పు కొలుచుకోవాలి. కొలిచిన తర్వాత స్పాంజిని కత్తిరించాలి. స్పాంజిను చెక్క కన్నా ఒక 1.5 ఇంచు ఎక్కువగా తీసుకోవాలి. పొడవు వెడల్పు సమానంగా ఉన్నాయి. ఈ కర్వ్ను చెక్క ఎలా ఉంటుందో అలాగే రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. 4 సైడులా 3 ఇంచులు మందంగా ఉన్న స్పాంజ్ను కర్వ్గా కట్ చేయాలి. కర్వ్గా కట్ చేస్తున్నాను. ఇలా 4 సైడ్లా ఇట్లా కత్తిరించుకోవాలి. ఇది 3 ఇంచుల స్పాంజు. ఈ చివరి భాగములో 1 ఇంచు కన్నా తక్కువగానే ఉండాలి. దీని మందము 1 ఇంచు ఉండాలి. ఎందుకంటే మనము బెండ్ చేసి అంటు పెడతాము కాబట్టి అంటుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫ్లాట్గా ఫ్రంట్ భాగము ఉంటుంది. బ్యాక్ సైడ్ భాగము కర్వులాగా మధ్య ఉబ్బులాగా ఉంటుంది. ఇది అంటించడానికి కూర్చోవడానికి సేఫ్టీగా ఉంటుంది. ఇలా కూర్చోవడానికి మధ్య భాగంలో ఎత్తుగా ఉంటుంది. సైడు బెండ్ చేసి అంటు పెట్టడం జరుగుతుంది. కర్వ్గా కట్ చేసిన పీసు ఇలా వస్తుంది. కర్వ్లాగా ఉంటూ ఇది మధ్యలో హైట్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చే వరకు స్లోప్ అవుతుంది. ఇది స్పాంజిని బెండ్ చేసి అంటు పెడతాను చూడండి. స్పాంజ్కు సొల్యూషను పెట్టుచున్నాను. సొల్యూషను పెట్టిన తర్వాత 5 నిమిషాలు ఆరాలి. సొల్యూషను 4 సైడ్లు పెట్టడం జరిగింది. మధ్యలో సొల్యూషను పెట్టుచున్నాను. ప్లైవుడ్కు సొల్యూషను పెట్టుచున్నాను. 4 సైడ్లా పెట్టడం జరిగింది. 5 నిమిషాలు ఆరిన తర్వాత స్పాంజ్ను అంటించాలి. స్పాంజ్ బెండ్ చేసి సొల్యూషన్ ఆరిన తర్వాత అంటు పెట్టడం చూస్తున్నారు కదా. 4 సైడ్స్ అంటు పెట్టడం జరిగింది. స్పాంజ్ ప్రెస్ అయిన తర్వాత పైన క్లాత్ను ఫిక్స్ చేయాలి. క్లాత్ను ఫిక్స్గా కొట్టడం జరిగింది. కటింగ్ క్లాత్ కట్ చేసినాను. దీనికి ఫిక్స్ కొట్టాలి. ఇప్పుడు ఈ క్లాత్ మీద ఈ సీట్ మీద కొట్టాలి ఫిక్స్. ఫోర్ చైర్స్ సీట్స్ కంప్లీట్. 4 సీట్లు కంప్లీట్ చేయడం జరిగింది. మేము చేసిన పనిని చూడండి. అందరికీ చేరవేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను.